దిస్ ఈజ్ అరుణ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఇది సివిక్స్ వాళ్ళకి ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఇది మనకి పొలిటికల్ పార్టీస్ లెసన్ నుంచి 5 మార్క్స్ క్వెషన్ ఇంపార్టెంటు. అందరూ బాగా చదువుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన ఇది ఫార్మేషన్ అయ్యింది. దానికంటే ముందు అంటే అసలు ఈ భారతీయ జనతా పార్టీ మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భారతీయ జనసంఘ పార్టీ నుంచి మూలాలొచ్చాయి. అంటే భారతీయ జనసంఘ పార్టీ నుండే ఇది ఉద్భవించింది భారతీయ జనతా పార్టీ. అయితే భారతీయ జనసంఘ్ పార్టీ అనేది 1951 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అధ్యక్షతన ఏర్పాటయ్యింది. 1977 వరకు కూడా అలా కొనసాగుతూ వచ్చింది. మధ్యలో 1975లో అప్పటి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు ఉండేవారు. ఇందిరాగాంధీ గారు అక్కడ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఏమైందంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ, ఇప్పుడు ఈ జనసంఘ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎలాగన్నా సరే ఓడించాలి అని కంకణం కట్టుకుని జనతా పార్టీలో విలీనమైపోయారు. జనతా పార్టీలో విలీనమైన తర్వాత అక్కడ వాళ్ళు అసలు అత్యవసర పరిస్థితి ఎందుకు ప్రకటించవలసి వచ్చింది అంటే 1971లో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఆవిడ చాలా అక్రమాలకు అవినీతి అన్నీ కూడా ఆవిడ చేశారు. అంటే ప్రభుత్వ యంత్రాంగాల్ని దుర్వినియోగం చేయడం కానీ, ఆవిడ క్యాన్వాసింగ్ కానీ, తర్వాత ఎలక్షన్స్లో కానీ ఈ ప్రభుత్వ అధికారులను కూడా ఆవిడ కూడా తిప్పుకోవడం, ప్రభుత్వ యంత్రాంగాల్ని దుర్వినియోగం చేయడం, అంటే అక్రమాలకు పాల్పడింది, అవినీతికి పాల్పడిందని చెప్పేసి ఆవిడతో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి అంటే రాజ్ నారాయణ ఏం చేశారు, అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. ఆవిడ ఎన్నిక చెల్లకూడదు, ఆవిడ అవినీతి చేసింది అని మేము ఆరోపిస్తాము, అక్రమాలు చేసింది అని చెప్పేసి ఆయన కేసు వేశారు. కేసు వేసిన తర్వాత వాదాలు ఉంటాయి కదా, వాద నిరూపణలన్నీ ఉంటాయి కదా. అంటే తొలిసారిగా మన భారతదేశ రాజకీయ వ్యవస్థ చరిత్రలోనే తొలిసారిగా కోర్టు మెట్లు ఎక్కింది ఎవరంటే మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారనే చెప్పొచ్చు. అంతవరకు కూడా ఎవరు కూడా కోర్టు మెట్లు కూడా ఎక్కింది ఎక్కడ కూడా లేదు. అయితే అలహాబాద్ హైకోర్టులో బోన్లో 5 గంటల సేపు ఆవిడ వాదనలు వినిపించుకున్నారు. అయినప్పటికీ కూడా ఆవిడ చేసిందంతా కూడా తప్పు అని చెప్పేసి, అన్నీ కూడా అక్రమాలు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి నిరూపణ అయినందువల్ల అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే రాజీనామా చేసేయాలి, ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇలాగ దేశవ్యాప్తంగా కల్లోలాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే రాజీనామా చేయాలన్నారో, ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు దిగిపోవడానికి వీలు లేదని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది అక్కడ వాళ్ళ అభ్యర్థులయ్యి కూడా దేశంలో కల్లోలాలు సృష్టించిన తర్వాత ఈవిడ ఏం చేశారంటే, నేను ఇప్పుడు రాజీనామా చేస్తే నా పతనం అయిపోతుంది, రాజకీయంగా నాకు నా చరిత్ర క్లోజ్ అయిపోతుంది, కాబట్టి రాజీనామా చేయకుండా ఆపాలి అంటే ఏం చేయాలంటే ముందు ఇప్పుడు మనం ప్రజెంట్ ఏం చేయాలంటే ఏదోలాగా మనం ప్లాన్ చేయాలని చెప్పేసి ఆవిడ ప్లాన్ చేసి ఏం చేశారంటే, అసలు అత్యవసర పరిస్థితి అనేది ఆర్టికల్ 352 అంటే జాతీయ అత్యవసర పరిస్థితి అనేది రాష్ట్రపతి విధించాలి. ఎప్పుడు మన కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు మాత్రం విధించాలి. కానీ ఇక్కడ ఈ ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే, అసలు మంత్రి మండలికి ఏమీ కూడా చెప్పకుండా, వాళ్ళతో కన్సల్ట్ అవ్వకుండా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి ఆయన సిగ్నేచర్ తీసేసుకొని అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ప్రకటించేసింది ఆవిడ. అయితే ఇలా ప్రకటించడంతో తర్వాత ఈ చేసిన మిస్టేకు తెలుసుకుని రాష్ట్రపతి గారు ఏం చేశారంటే, మంత్రిమండలి రాతపూర్వకంగా ఇవ్వాలి, సలహా కాకుండా రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసి రాష్ట్రపతికి ఇవ్వాలి, అప్పుడే అత్యవసర పరిస్థితి ప్రకటిస్తామని చెప్పేసి 1978-44 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. అప్పటి నుంచి కూడా ఆ ప్రకారంగా జరుగుతుంది. దీని గురించి ఈ విధంగా ఈవిడ ఇలా చేశారు కాబట్టి. అయితే 1975 జూన్లో అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చేసింది. జూన్ 12న హైకోర్టులో అక్కడ కేసు జరిగి తీర్పిచ్చారు. తర్వాత ఈవిడ ఏం చేస్తున్నారు, సుప్రీంకోర్టుకి పిటిషన్ పెట్టుకున్నారు. పిటిషన్ పెట్టుకున్న తర్వాత తర్వాత వెంటనే 23ని పిటిషన్ వేశారు. 25న మళ్ళీ ఆవిడ ఏం చేశారంటే అర్ధరాత్ర అత్యవసర పరిస్థితి ప్రకటించేశారు. అంతేకాకుండా అది రాజ్యాంగ సవరణ కూడా చేశారు. 39 రాజ్యాంగ సవరణ అంటే రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, లోక్సభ స్పీకర్ కానీ, ప్రధానమంత్రిని కానీ ఎవరు కూడా కోర్టులో సవాల్ చేయడానికి వీలు లేకుండా ఆవిడ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అబ్సొల్యూట్ స్టే నిరాకరించింది సుప్రీంకోర్టు.
అయితే పాక్షికంగా మటుకి ఇచ్చారు. ఏంటి అక్కడ ఎంపీగా పార్లమెంట్‌లో మీరు ఓటేసే అధికారాన్ని కోల్పోయారు. అలాగే ఎంపీగా మీరు తీసుకునే శాలరీ కూడా రూపాయి కూడా తీసుకోకూడదు అని చెప్పేసి మీరు అలాగా కొనసాగొచ్చు అని చెప్పేసి స్టే ఇచ్చారు. కోర్ట్ స్టే ఇచ్చింది. ఆ రకంగా తుది తీర్పు ఎప్పుడిచ్చిందంటే మనకి నవంబర్ 7 తర్వాత 1975 నవంబర్ 7 తుది తీర్పు ఇచ్చిందంటే మీ ఎన్నిక సబబైనదే, నేరం చేయలేదన్నట్టుగా ఆవిడ ఎన్నికని తుది తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆవిడ కంటిన్యూ అవుతానే వచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే జనసంఘ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా! జనసంఘ పార్టీ వాళ్ళు తర్వాత అక్కడ అపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు కదా! ఆవిడకి అపోజిట్ పార్టీ వాళ్ళు వాళ్ళతో చేతులు కలిపి ఎలాగైనా సరే కాంగ్రెస్ పతనం చూడాలి, కాంగ్రెస్‌ని ఓడించాలని చెప్పేసి జనతా పార్టీలో విలీనమయ్యారు. 1977లో జనతా పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. అది అందరికీ తెలిసిన విషయం. అయినప్పటికీ కూడా అఖండ విజయాన్ని సాధించినప్పటికీ కూడా మళ్ళా ఈ భారతీయ జనసంఘ వాళ్ళకి జనతా పార్టీ వాళ్ళకి కానీ మళ్ళీ విభేదాలు తలెత్తాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం సభ్యులతో వీళ్ళు అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? ఈ భారతీయ జనసంఘ వాళ్ళు. అందులో ఆర్ఎస్ఎస్‌లో ఎవరున్నారు? దీన్ దయాళ్ ఉపాధ్యాయ, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళందరూ అందులో ఉన్నారు ఆర్ఎస్ఎస్‌లో. వాళ్ళతో అనుబంధం పెంచుకున్నారు. అయితే వీళ్ళకి జనతా పార్టీ వాళ్ళకి మండేది. ఎందుకనంటే డ్యూయల్ మెంబర్‌షిప్ ఉండకూడదు. ఉంటే అందులో ఉండాలి, లేదంటే ఇందులో ఉండాలి, కానీ డ్యూయల్ మెంబర్‌షిప్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి మధ్యన విభేదాలు తలెత్తాయి. సిద్ధాంతపరంగా చాలా విభేదాలనేవి తలెత్తాయి. తలెత్తి అలాగలా గొడవలు పెట్టుకుని తర్వాత 1980లో ఏం చేసిందంటే ఈ భారతీయ జనసంఘం ఏం చేసిందంటే వాళ్ళలోంచి విడిపోయి బయటకొచ్చేసింది. బయటకొచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. అయితే ఈ భారతీయ జనతా పార్టీ గోల్స్ ఏంటంటే ప్రత్యేకించి వాళ్ళ అజెండాలో ఏర్పాటు చేసే సిద్ధాంతాలు ఏంటంటే ఒకటి ఆర్టికల్ 317 రద్దు చేయాలి. ఎందుకంటే ప్రత్యేకంగా హోదా ఉంది. హోదా ఉండడం వల్ల అక్కడ ఏమీ కూడా నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టాలి. అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలంటే భూములు కొనాలి కట్టడానికి. ఆ భూములు కొనటానికి పెట్టుబడుదారులు ముందుకు వచ్చినప్పటికీ కూడా అక్కడ భూములు కొనటానికి మనకి హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక హోదా ఉంది కాబట్టి ఆ ప్రత్యేక రాజ్యాంగ హోదాని తొలగించాలి, రిమూవ్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంది బీజేపీ పార్టీ. ఆ రకంగానే 2019 అనుకుంటా. 2019లో అక్కడ ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి లడఖ్, జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి అక్కడ ప్రత్యేక హోదాని రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మన భూములు కొనుక్కోవచ్చు, ఏమైనా ఇండస్ట్రీస్ కట్టొచ్చు, నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుంది. ఆ రకంగానే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కానీ, ఆర్టికల్స్ కానీ ప్రతిదీ కూడా అక్కడ కూడా వాళ్ళకు కూడా వర్తిస్తుందన్నమాట ఇప్పుడు. అక్కడ ఆ రాజ్యాంగాన్ని కూడా జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని కూడా వర్తించేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అది సక్సెస్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అయోధ్యలో ఉన్న రామ మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలి. రామ మందిరం కట్టడాన్ని మనం కట్టాలి, ఏర్పాటు చేయాలి. రామ మందిరం మళ్ళీ ఆ భవ్య రామ మందిరం ఏర్పాటు చేసి ఆ రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించాలని చెప్పేసి వాళ్ళకి ఇంకొకటి సిద్ధాంతం గోల్. అయితే దీని మూలంగా 1980లో ముస్లిమ్స్కి అలానే తర్వాత వాళ్ళకి హిందువులకి ఘర్షణ స్టార్ట్ అయ్యింది. పూర్వం అక్కడ రామమందిర నిర్మాణం ఉండేదనేసి దాన్ని కూల్చివేసే బాబ్రీ మసీదుని కట్టారని చెప్పేసి అక్కడ హిందువులందరిలోనూ కూడా ఒక నమ్మకం ఉండేది. మనకి మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి బాబర్ ఉన్నారు కదా, బాబర్ సేనాధిపతి మీర్ బాకీ ఉన్నారు కదా, ఆ మీర్ బాకీ నిర్మించారు బాబ్రీ మసీద్ని అని చెప్పేసి చారిత్రకంగా చెప్తున్నాయి మనకి. అయితే 1528లో కట్టించారు ఎవరు? మీర్ బాకీ. బాబర్ సేనాధిపతి మీర్ బాకీ కట్టించారు. అప్పుడు రామమందిర నిర్మాణం ఉండేది, దాన్ని కూల్చే కట్టించారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం జరుగుతుంది. అయితే 1980లో మొత్తం మీద వాళ్ళిద్దరికి ఫస్ట్ సారిగా ఘర్షణ అనేది జరిగింది. ఈ లోపల మళ్ళీ 1984లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. లోక్సభ ఎన్నికల్లో 2 సీట్లు మాత్రమే సాధించింది బీజేపీ పార్టీ. మనం తప్పుకోవాలి, వేరే వాళ్ళని పెట్టాలి అధ్యక్షుడి కింద అని చెప్పేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆలోచించి ఎల్కే అద్వానీ గారిని 86లో తీసుకొచ్చేసారు అధ్యక్షుడి కింద. అంటే బీజేపీ పార్టీకి సెకండ్ అధ్యక్షుడి కింద ఎల్కే అద్వానీ గారిని నియమించడం జరిగింది. అలాగే 89లో మళ్ళీ ఎన్నికలు జరిగాయి. 89లో మళ్ళీ లోక్సభ ఎన్నికలు జరిగితే అప్పుడు మళ్ళీ 85 సీట్లు సంపాదించారు. 84 2 సీట్లు సంపాదించారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు. 89లో ఎల్కే అద్వానీ గారు ఉండగా 85 సీట్లు సాధించారు బీజేపీ పార్టీకి. ఇంకా సాధించాలి, ఇంకా మనం బలోపేతం చేయాలి, పార్టీని ఇంకా నిలదొక్కుకోవాలి అనే సంకల్పంతో ఆయన 2019లో రథయాత్ర స్టార్ట్ చేశారు. రథయాత్ర అంటే ఎక్కడి నుంచి అంటే
గుజరాత్లో ఉన్న సోమనాథ్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ ఈ ఊర్లు గుండా ఆయన రథయాత్ర ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1990లో సెప్టెంబర్ 25 తారీఖున దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. ఆ జయంతి సందర్భంగా ఈయన స్టార్ట్ చేయడం జరిగింది రథయాత్ర. రథయాత్ర స్టార్ట్ చేసి అక్టోబర్ 30 తారీఖు కల్లా అయోధ్య చేరుకోవాలి. అయినప్పటికీ కూడా అక్కడ అక్టోబర్ 30 చేరుకోవాలి. కానీ అక్టోబర్ 23న బీహార్ ముఖ్యమంత్రి వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆయన్ని ఆ బీహార్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే వీళ్ళందరూ కూడా ఆయన రోడ్డు మీద ఆపేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా రోజుల పాటు ఆయన ఆ రథయాత్ర కొనసాగించారు. అలాగే అయోధ్యలో రామమందిరం ఏర్పాటుకి ప్రజల్లో హిందువులందరిలోనూ కూడా అవేర్నెస్ పెంచారు. ఇంకొకటి ఏంటంటే బీజేపీ పార్టీ గురించి అవేర్నెస్ తెచ్చారు. దీని కారణంగా 1996లో అతిపెద్ద పార్టీగా అంటే 161 సీట్లు వచ్చినాయి. 161 సీట్లు వచ్చి అత్యంత అధిక రాజకీయ పార్టీలోని అతిపెద్ద పార్టీగా నిలదొక్కుంది బీజేపీ పార్టీ. అయితే ఇక్కడ మనకి 1992లో ఏమైందంటే బాబ్రీ మసీదుని కొన్ని వేల మంది కరసేవకులు వచ్చి కూల్చేసేసారు. కూల్చేస్తే అది చాలా తప్పని చెప్పేసి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక చట్ట విరుద్ధంగా మనం చేయకూడదు, హిందువులై ఉండి మీరు చేసేది చాలా పెద్ద తప్పది. ఎందుకంటే ఆ మసీదును పడగొట్టడం చాలా తప్పు. పైగా వాళ్ళు నిర్మించుకున్నారు, అందరూ నమాజులు చేసుకునేవారు. అలాంటి దాన్ని మీరు కూల్చేసారు. అది చాలా అవినీతికి పాల్పడినట్టుగా అది నేరంగా పరిగణించబడుతుందని చెప్పేసి అప్పుడు ఏం చేశారంటే 2003లో మళ్ళీ ఏఎస్ఐ అంటే మనకి ఉన్నారు కదా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు కదా, ఏఎస్ఐ వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ చేశారు. ఆ చేసిన తర్వాత అక్కడికి 2003లో వెళ్ళి అంతా రీసెర్చ్ చేశారు. దానికి ఏమన్నా ఆనవాళ్ళు ఏమున్నాయి, దాని కింద ఏముండేది అనేసి. అయితే 10వ శతాబ్దానికి చెందిన ఉత్తరాంధ్రకి చెందిన ఆల నిర్మాణాలు కట్టుబడులు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆనవాళ్ళు క్లియర్గా కనపడిన తర్వాత ఇంకా ఆయన ఏం చేశారంటే ఇంకా తుది తీర్పు ఇద్దాము అనుకునేసరికి మళ్ళీ దీని పరిధిలోకి తీసుకున్నారు. మళ్ళీ కథ మలుపు తిరిగింది. ఈ 2003 మళ్ళీ ఇలా మలుపు తిరగడంతో మళ్ళీ వివాదాలు అలాగే కొనసాగుతూనే వచ్చాయి. లాస్ట్కి 2019లో తుది తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఏంటంటే అక్కడ కట్టుబడి రామ నిర్మాణమే ఉండేది. రామ నిర్మాణాన్ని పడగొట్టే బాబ్రీ మసీదుని కట్టారు కాబట్టి రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి 2.77 ఎకరా 2.77 ఏకర్స్ మన రామ మందిర నిర్మాణానికి ట్రస్ట్ వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేయాలి. అలాగే కొంచెం దూరంగా కొంచెం దూరంగా ఒక 5 ఎకరాలు ఖాళీ ప్లేస్ని, ఇప్పుడు ఎక్కడైతే వివాద స్థలం వచ్చిందో అదే ప్లేస్ని రామమందిరం కింద ఇవ్వాలి. తర్వాత కొంచెం వేరే ప్లేస్లో ఒక 5 ఎకరాలు స్థలాన్ని కేటాయించాలి ముస్లింలకి వాళ్ళకి మసీద్ కట్టుకోవడానికి అని చెప్పేసి కేటాయించడం జరిగింది. అయితే ఈ రామమందిరం ఏర్పాటుకి తక్కువ ఇచ్చారు, మరి ముస్లిమ్స్కి ఎక్కువ ఇచ్చారు అని అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అక్రమంగా హిందువులై ఉండి చట్టవిరుద్ధంగా కూల్చివేసేలా తప్పే కదా. కాబట్టి ఇక్కడ ఒక బ్యాలెన్స్డ్గా డెసిషన్ తీసుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటే వాళ్ళకి వీరికి కూడా సక్రమంగా న్యాయం జరగాలి, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. అంటే వాళ్ళ వల్ల హిందువుల వల్ల వాళ్ళకి తీరని అన్యాయమే జరిగింది అక్కడ కూల్చివేశారు కాబట్టి ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఎటువంటి విభేదాలు రాకూడదు, ఫ్యూచర్ ఎటువంటి డిస్ప్యూట్స్ రాకుండా ఉండాలి అని చెప్పేసి అక్కడ ఒక సమానమైన న్యాయంతో అలాగ ఆలోచించి అక్కడ ధర్మాసనం బెంచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగ ఆలోచించి ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. అది చారిత్రాత్మకంగా అది ఎంత మంచి తీర్పు అంటే అది అసలు మాటల్లో చెప్పలేమాట. అది మనకి ఎప్పుడు ఇచ్చారంటే 2019 ఇచ్చారు. 2020లో ఏం చేశారంటే నరేంద్ర మోదీ గారు మనకు 2014 నుంచి కూడా ఏకదాటిగా ఆయనే ఎన్నికవుతూ వచ్చారు కదా బీజేపీ పార్టీకి. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగింది. అనేక పుణ్యక్షేత్రాల నుంచి హోమం చేసిన ఇటుకలు, అలాగే అనేక నదీ తీర ప్రాంతాల నుండి నదీ జలాలు, అలాగే అనేక ప్రసిద్ధిగాంచిన ప్రాంతాల నుంచి మట్టిని సేకరించి అవన్నిటితోని కూడా చాలా పెద్ద ఎత్తున ఎన్నో కోట్లు పెట్టి భారీ ఎత్తున కట్టడాలు జరిగి అవి 4 ఇయర్స్ పాటు కన్స్ట్రక్షన్ జరిగింది. 2024 పూర్తయింది. 2024 జనవరి 22న భవ్య బాల మందిర నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అందమైన బుల్లిరాముడు విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించి అందరూ కూడా దర్శన భాగ్యానికి ఏర్పాటు చేసిన ఘనత అక్కడ నరేంద్ర మోదీ గారికి దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బీజేపీ పార్టీకి మూలాలు
వాళ్ళు ఏమిటి అంటే కొంచెం పునాది వేసింది ఎవరు ఎల్కే అద్వానీ గారును వాజ్పేయి గారు అయినప్పటికీ కూడా పార్టీ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా 4 మూలలా కూడా తిరిగి 4 మూలలా కూడా ఆయన అది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 4 మూలలా కూడా ప్రతి వారు కూడా బీజేపీ పార్టీ గురించి తెలియాలని చెప్పేసి అనేక అనేక పథకాలు కానీ అనేక సిద్ధాంతాలతో కానీ ఏర్పాట్లు చేసి చాలా పటిష్టంగా దాన్ని నిలబెట్టి ఒక పెద్ద పార్టీగా రాజకీయ పార్టీగా కాకుండా ఒక పెద్ద మహావృక్షం కింద దాన్ని నిలబెట్టారు అంటే అది ఆ ఘనత ఆ భారతీయ జనతా పార్టీ ఘనత అంటే అది నరేంద్ర మోదీ గారని చెప్పొచ్చు. నరేంద్ర మోదీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బీజేపీ పార్టీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టడమే కాకుండా ఒక అతిపెద్ద మహావృక్షం కింద దాన్ని నాటేశారు. అటువంటి ఘనత మనకి నరేంద్ర మోదీ గారికి దక్కిందని మనం చెప్పుకోవచ్చు. ఇది భారతీయ జనతా పార్టీ అంటే. ఓకే, ఇది 5 మార్క్స్ కాబట్టి మీరు ఎంత రాయక్కర్లేదు. మీరు ఎక్కడ దాకా రాయొచ్చు అంటే ఇప్పుడు అంటే అయోధ్య రామ మందిర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇదంతా అక్కర్లేదు, మీరు సింపుల్గా రాసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా ఈసారి? ఓకే.